నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మాయదారి ముసలిది రెండవ భాగం. ఈలోగా దిలైలా తాను ధరించిన సూఫీ భిక్షకురాలి వేషం తీసేసి ఒక భాగ్యవంతుల పరిచారికలాగా దుస్తులు వేసుకుని తన చాకచక్యంతో బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించడానికి మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె ఒక సందులోకి తిరిగేసరికి ఒక ఇంట చాలా కోలాహలంగా ఉన్నది. లోపల మేళతాళాలు, పాటలు సాగుతున్నాయి. దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. వీధివాకిట ఒక మనిషి ఒక చిన్న కుర్రవాణ్ణి ఎత్తుకుని నిలబడి ఉన్నది. వాడి ఒంటి నిండా వెండి బంగారు జరీగల దుస్తులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, ముత్యాల చెర్లు ఉన్నాయి. ఆ ఇల్లు బాగ్దాద్ వర్తకుల పెద్దది. లోపల ఆయన కుమార్తెకు ప్రదానం చేస్తున్నారు. వర్తకుడి భార్య పేరంటాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలంటే వీలు కాకుండా ఆమె చిన్న కొడుకు మారాన్ చేయసాగాడు. అందుచేత ఆమె తన కొడుకును బానిసదానికిచ్చి అతిథులు వెళ్ళిపోయినదాకా ఆడిస్తూ ఉండమన్నది. ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోనే ఆరా తీసి ఆ కుర్రవాడి ఒంటి మీది నగలు కాజేయాలని సంకల్పించింది. ఆమె వీధి జనాన్ని తోసుకుంటూ బానిసను సమీపించి, నా ఇల్లు బంగారంగాను ఆలస్యం అవనే అయ్యింది అని గట్టిగా అని ఒక చెల్లని నాణెం తీసి బానిస దాని చేతిలో పెట్టి, మీ పాతదాది ఉమాల్ ఖయర్ సలాములు చెప్పవచ్చిందని అమ్మగారికి చెప్పిరా తల్లి అన్నది. బానిస ఆ నాణెం తీసుకుంటూ, అమ్మగారు కనిపిస్తే అబ్బాయి గారు కొంగు పట్టుకుని వదలకుండా మారాన్ చేస్తారు, నేనెలా వెళ్ళనమ్మా అన్నది. చిట్టి తండ్రిని నేను పట్టుకుంటానులే అంది దిలైలా. బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాణ్ణి దిలైలాకిచ్చి లోపలికి వెళ్ళింది. వెంటనే దిలైలా ఆ పిల్లవాడితో సహా నిర్జనంగా ఉన్న ఒక గొందిలోకి వెళ్ళి వాడి ఒంటి మీద ఉన్న నగలు బట్టలు ఊడ్చేసి వాణ్ణి తీసుకుని ఒక పెద్ద రత్నాల వర్తకుడి దుకాణానికి వెళ్ళింది. ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కొడుకును గుర్తించి మంచి బేరం తగిలిందనుకుని, మీ యజమానికి ఏం కావాలి అని దిలైలాను అడిగాడు. ఈ పిల్లవాడి అక్కకు ప్రదానం చేస్తున్నారు. 1 జత బంగారు గాజులు, 2 జతల బంగారు పాంజేబులు, వరహాల చెవికమ్మలు, నగిషి వడ్డాణము కావాలి. అంతా కలిసి 1000 దీనారాలకు తక్కువ కాకుండా ఇప్పించండి. సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకుని ఇప్పుడే వస్తాను. అంతదాకా అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అన్నది దిలైలా. అబ్బాయిని ఉంచనవసరం లేదు, ఉంచాలనుకుంటే ఉంచు అని వర్తకుడు ఆమె కోరినవన్నీ ఇచ్చాడు. వాటిని తీసుకుని దిలైలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వర్తకుల పెద్ద ఇంటికి చేరేసరికి ఇల్లు భీభత్సంగా ఉన్నది. ఆయన భార్య కింద పడి దొర్లుతూ పుట్టెడు దుఃఖంలో ఉన్నది. పిల్లవాడు కనపడటం లేదు. వర్తకుడు ఎంతో ప్రయాసపడి వెతికించగా వాడు నగల వర్తకుడి దుకాణంలో దొరికాడు. దొంగ వెధవా, నా పిల్లవాణ్ణి ఇక్కడ పెట్టావా? వాడి ఒంటి మీద నగలు దుస్తులు ఏవి అని అడిగాడు వర్తకుల పెద్ద. నేను తమ ఇంటికి పంపిన 1000 దినారాల నగల మాటేమిటి అన్నాడు నగల వర్తకుడు. ఒకరి గొడవ ఒకరికి అర్థం కావడానికి చాలా సేపు పట్టింది. వాళ్ళు ఘర్షణ పడుతూ ఉండగా దిలైలా చేత మోసపోయిన 3 అక్కడికి వచ్చారు. ఒకరి సంగతి ఒకరు విన్నాక అందర్నీ కలిసి మోసగించింది ఒకతేనని తేలిపోయింది. ఆ ముండ అంతు తేల్చకుండా నేను నిద్రపోను అన్నాడు వర్తకుల పెద్ద. ఆ ముసలిదాన్ని పట్టటానికి నేను కూడా మీతో వస్తాను అన్నాడు నగల వర్తకుడు. కానీ ఎలా వెతకాలి? అందరూ కలిసికట్టగా వెళ్ళి లాభం లేదు. అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయి మధ్యాహ్నానికల్లా హజ్ మసూద్ అనే మంగలి పెట్టిన దుకాణం దగ్గర కలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం వేళకు
గాడిద గల కుర్రవాడు మంగలి దుకాణం కేసి వస్తూ ఉండగా వాడికి దిలైలా కనిపించింది. వేషం మారిపోయినా వాడు ఆమెను గుర్తుపట్టి, దొరికావా దొంగపీనుగా అన్నాడు. అదేమిటి నాయనా అన్నది దిలైలా అమాయకంగా. నా గాడిదని నాకిచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు. ఎందుకు అలా అరుస్తావు? నీ గాడిదను నేను కాజేశాననుకుంటున్నావా? మంగలి మసూద్ దగ్గర ఉంచాను. మాట్లాడకుండా నా వెంటరా, నీ గాడిదను నీకిప్పిస్తాను అన్నది దిలైలా. ఇద్దరూ మంగలి దుకాణం చేరారు. కుర్రవాణ్ణి బయటే ఉండమని దిలైలా లోపలికెళ్ళి మసూదుతో, నువ్వే కాపాడాలి నా తండ్రి అన్నది. ఏమిటి పిన్నమ్మా, అసలు సంగతి చెప్పు అన్నాడు హజ్ మసూద్. ఆ బయటున్నాడే వాడు నా కొడుకు. కాయిలా పడి చచ్చి బతికాడు. కానీ వాడి బుద్ధి పుచ్చిపోయింది. చిన్నప్పుడు వాడికొక గాడిద ఉండేది. దానికోసం వాడిప్పుడు ఒకటే కలవరిస్తున్నాడు. గాడిదో అంటాడు. వాడి పిచ్చి నువ్వే వదలగొట్టాలి అన్నది దిలైలా. మంగలి దిలైలా నుంచి దినారం తీసుకుంటూ, అదెంత పని, తల గొరిగేసి నిమ్మరసం అంటానంటే 3 పూటల్లో గుణం చూపిస్తుంది అన్నాడు. మంచి మాటలతో వాణ్ణి పిలిచి, వైద్యం చెయ్యి నాయనా, నీ రుణం ఉంచుకోన్లే అన్నది దిలైలా. మసూద్ దుకాణం బయటికి వచ్చి కుర్రవాణ్ణి చూసి, లోపలికి రా అన్నాడు. నా గాడిదా అన్నాడు కుర్రవాడు. నీ గాడిద ఎక్కడికి పోతుంది? అది నా దగ్గరే ఉందిలే, ఒక్క క్షణం లోపలికి రా అన్నాడు మంగలి. కుర్రవాడు వసారాలోకి అడుగు పెట్టగానే మసూద్ నౌకర్లు వాణ్ణి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు. మసూద్ వాడి తల నున్నగా గొరిగి నిమ్మరసం మర్దన చేశాడు. కుర్రవాడు పెద్ద పెట్టున కేకలు పెట్టాడు. మసూద్ ఆ చికిత్స ముగించి లోపలికెళ్ళేసరికి ముసలిది లేదు సరికదా. దుకాణానికి సంబంధించిన కత్తులు, కత్తెరలు, అద్దాలు, తలనూనెలు, మర్దన తైలాలు, అత్తర్లు, కుర్చీలు, బల్లలు అన్నీ మాయమయ్యాయి. మసూద్ కుర్రవాడి దగ్గరకొచ్చి వాడి పీక పట్టుకుని, మీ అమ్మ ఎక్కడ్రా పిశాచంగాడా అని అడిగాడు. మా అమ్మ పోయి ఎంతకాలమాయే, నా గాడిదనిస్తానన్నావు, ఇచ్చెయ్యి అన్నాడు కుర్రవాడు తల నిమురుకుంటూ. ఈ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం దుకాణం చేరుకున్నారు. జరిగిందంతా విన్నాక ముసలిది మంగలి మసూద్ను కూడా మోసగించినట్టు స్పష్టమైంది. ముసలిదాన్ని పట్టుకునేటందుకు బయలుదేరిన జట్టులో ఇప్పుడు మసూద్ కూడా చేరాడు. వాళ్ళు అలా వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా గాడిద గల కుర్రవాడికి దిలైలా మళ్ళీ కనిపించింది. వాడు చప్పున ఆమె మీద పడి పట్టుకుని, ముసలిముండ దొరికింది, ఈసారి తప్పించుకుపోనివ్వకండి అని గట్టిగా అరిచాడు. అందరూ కలిసి దిలైలాను పట్టుకుని ఖాలిద్ ఇంటికి తీసుకుపోయి అక్కడి భటులతో, మేము వెంటనే ఖాలిద్ గారి దర్శనం చెయ్యాలి అని చెప్పారు. ఖాలిద్ నిద్రపోతున్నాడని, ఆయన లేచేదాకా వాళ్ళు వేచి ఉండవలసి ఉంటుందని భటులు చెప్పారు. వాళ్ళు మగవారిని ఆవరణలో కూర్చోమని దిలైలాను జనానాలోని ఒక గదిలోకి పంపించారు. దిలైలా ఆ గదిలో ఉండిపోక ఇంకా లోపలికి వెళ్ళి అనేక గదులు దాటి మేడ మీద ఖాలిద్ భార్య ఉండే గదికి వెళ్ళింది. ఆమె ఖాలిద్ భార్యకు సలాం చేసి, మా బానిసలను మీ భర్తగారు 1200 దీనారాలకు బేరం చేశారు. వాళ్లను అప్పగించటానికి తెచ్చాను. ఆయన నిద్రపోతున్నట్టు చెప్పారు. వారు లేచేసరికి ఏ వేళవుతుందో అన్నది. ఆ సంగతి నాకు తెలియదు, కానీ బానిసలను కొనాలని వారు నాతో ఎప్పుడో అన్నారు. ఇంతకు మీ బానిసలెక్కడా అని అడిగింది ఖాలిద్ భార్య. బయట ఉన్నారు, కిటికీలో నుంచి చూస్తే కనిపిస్తారు. అందరూ మంచి పుటకగలవాళ్లేలండి, అందుకు సందేహం అక్కర్లేదు అన్నది దిలైలా. ఖాలిద్ భార్య కిటికీలో నుంచి చూసింది. బయట నిలబడిన వాళ్ళు ఆమెకు తృప్తికరంగానే అనిపించారు. ఆమె దిలైలాతో, డబ్బు నేనే ఇద్దును, కానీ నా దగ్గర ప్రస్తుతం 1000 దీనారాలే ఉన్నాయి, ఏం చెయ్యను అన్నది.
1000 చాలు గదండి, 200 ముందే బయానాగా తీసుకున్నాను అన్నది దిలైలా. ఆమె ఖాలిద్ భార్య నుంచి 1000 దీనారాలు తీసుకుని సలాం చేసి, కూర్చోపెట్టకుండా నా పని పూర్తి చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు. నాకు మా బానిసల ముఖాలు చూడటానికి చాలా బాధగా ఉంది. మీరు మరొకలాగా అనుకోకుండా నన్ను దయచేసి వెనక వైపున ఉన్న దొడ్డిదారిన పంపండి అన్నది. ఖాలిద్ భార్య దిలైలాను దొడ్డిదారిన బయటకు పంపేసింది. ఖాలిద్ నిద్ర లేవగానే ఆమె ఆయనతో, మొత్తానికి మంచి బేరమే చేశారే అంటూ బానిసల సంగతి అంతా చెప్పి అభినందించింది. ఖాలిద్ అంతా విని ఆశ్చర్యపోయి, బానిసలేమిటి బేరమేమిటి, నేనెవ్వరికీ బయానా ఇవ్వలేదే అన్నాడు. అదేమిటి, నేనా ముసలావిడకు 1000 దీనారాలు ఇచ్చేశాను. ఆమె మనకమ్మిన బానిసలు కిందే ఉన్నారు అన్నది. ఖాలిద్ కిందకి వెళ్ళి దుకాణదారును, కలంకారీవాణ్ణి, రత్నాల వర్తకుణ్ణి, మంగలి మసూద్ను, గాడిదగల కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపడి, మీరేనా నేను కొన్న బానిసలు అని అడిగాడు. ఇదేనా మీరు మాకు చేసే న్యాయం? మేము బానిసలమా? ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళు. అదే సమయానికి ముస్తఫా కూడా అక్కడికొచ్చాడు. ఈసరికి ఆయనకు ముసలిది తన భార్యకు చేసిన మోసం గురించి తెలిసింది. ఆయన ఖాలిద్తో, మీ నిర్వాకం వల్ల ప్రతి ముసలితొత్తు యథేచ్ఛగా ఏ కొంపలోనైనా జొరబడి అమాయక స్త్రీలను మోసగించవచ్చులా కనపడుతోందే, నా భార్యకు జరిగిన మోసానికి ఏం సంజాయిషీ ఇస్తారు అని అడిగాడు. ఖాలిద్ బెదిరిపోయి, అయ్యా, ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను. మీ అందరికీ దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచి కూడా నాదే అని మిగిలిన వాళ్లకేసి తిరిగి, మీలో ముసలిదాన్ని గుర్తించగలవారెవరు అని అడిగాడు. మా వెంట 10 మంది భటులనిచ్చారంటే దాన్ని పట్టి తెస్తాం అన్నారు వాళ్ళు ఖాలిద్తో. వారు భటులను వెంటబెట్టుకుని కొద్ది దూరం వెళ్ళేసరికే దిలైలా వాళ్లకి ఎదురుపడి వారిని చూసి పారిపోబోయింది. కానీ వారు వెంట తరిమి ఆమెను పట్టుకుని చేతులు వెనక్కి విరిచికట్టి ఖాలిద్ వద్దకు తీసుకుపోయారు. ఇంతటితో దిలైలా ఆట కట్టినట్టే కనపడింది. మరి నిజంగానే దిలైలా ఆట కట్టయిందా లేక ఇంకా కొనసాగుతుందా అన్నది మాయదారి ముసలిది 3వ భాగంలో విందాం. అప్పటిదాకా సెలవు.